నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. పున్నపువారిపాలెంలో పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు లబ్ధిదారులకి పెన్షన్ అందజేత వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజం. సీఎం చంద్రబాబుని కలిసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి P4 పథకం చాలా బాగా చేశావని ప్రశంస. ప్రతిపాడులో ఘోర రోడ్డు ప్రమాదం, 2 లారీలు ఢీ, 4 సజీవ దహనం. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ, లబ్ధిదారులకి అందజేసిన ప్రజా ప్రతినిధులు, నాయకులు. రాష్ట్రంలో పెత్తందారీ వ్యవస్థకు చోటు లేదని, ప్రజల అభిష్టం ప్రకారమే పరిపాలన జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం పున్నాపువారిపాలెంలో జరిగిన పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గొడ్డలి పార్టీ రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చేసిందని, మేము అధికారంలోకి వచ్చాక ఈగల్ టాక్స్ ఫోర్స్ ద్వారా నియంత్రించామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం పున్నపువారిపాలెంలో జరిగిన పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును పంపిణీ చేశారు. సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ ప్రజల అభిమానం చూసి పడుతున్న కష్టాన్ని మర్చిపోతున్నామని చెప్పారు. గత పాలకులు నెల్లూరు జిల్లాను అశాస్త్రీయంగా విభజించారని, గూడూరును తిరిగి నెల్లూరులో కలుపుతామని హామీ ఇచ్చి నెరవేర్చామని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో శాశ్వతంగా వెలుగు నింపాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నామని తెలిపారు. సామాజిక బాధ్యతగానే ప్రతి నెల 1వ తేదీన కనీస అవసరాలు తీర్చుకోలేని ఆ పన్నులకు పెన్షన్ అందిస్తున్నామన్నారు. గత పాలకులు 5 ఏళ్ల పాటు విధ్వంసం చేశారని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని గత వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2 ఏళ్లలోనే అన్ని పనులు చేశామని మేం చెప్పడం లేదు, కానీ శుభారంభం చేశామన్నారు. 2 నెలల్లో రెండోసారి నెల్లూరు జిల్లాకు వచ్చాను. ఈ ఊరికి రోడ్డు వేసింది, బస్సు కూడా తెప్పించిన పార్టీ ఎన్డీఏ. అవునా కాదా? మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. గత ప్రభుత్వం నెల్లూరు జిల్లాని అశాస్త్రీయంగా విభజించారు. నేను ఆ రోజు చెప్పాను. పాసం సునీల్ కుమార్ అడిగాడు, నేను మీటింగ్ లో చెప్పాను. మళ్లీ గూడూరుని నెల్లూరులో చేరస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో రాపూరు, సైదాపురం, కలవాయి మండలాల్ని నెల్లూరులో కలిపాం. నా ఆలోచనే ఒకటే, మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు, ప్రజాభిష్ట ప్రకారం పరిపాలన చేయాలి తప్ప పెత్తందారీ వ్యవస్థకు చోటు లేదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఎప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తాను. మొదలు తారీఖు వస్తే మాత్రం నాలో ఎక్కడా లేని హుషారు వస్తుంది. దానికి కారణం పేదల సేవలో ఉండాలనే తపనే తప్ప ఇంకోటి కాదు. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను బటన్ నొక్కేవాడిని కాదు. వితంతువులు, దివ్యాంగులు 28 కేటగిరీలకు పెన్షన్ ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 1,000 రూపాయలు పెంచుతున్నాను. ఇంకా అర్హులుంటే అందరికీ మీరు చూస్తే 4,000, 6,000 దివ్యాంగులకి, 10,000, 15,000 పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. ఈ రోజే పేపర్లో మీరు చూశారు, స్వయం ఉపాధి. ఎవరైతే డాక్రా సంఘాలున్నారో దేశానికి ఆదర్శం అవుతున్నారు. నేనే
డాక్రా సంఘాలు ఏర్పాటు చేశాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. ఇప్పుడు మిమ్మల్ందరినీ ఎంఎస్ఎంఈలు పెట్టి 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ చేసి మీ రుణం తీర్చుకుంటా. నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనలైజ్ చేసి దేశానికి ఎవరు ఆదర్శం అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉండే డాక్రా సంఘాలు ఆదర్శం అంటే అది నాకు తృప్తి. నేను నిజంగానే మా ఆడబిడ్డల్ని అభినందిస్తున్నా. వ్యక్తిగత ఎంటర్ప్రైజ్ రుణాల అమల్లో 99.7% లక్ష్యాన్ని సాధించారు మా ఆడబిడ్డలు. నీతి నిజాయితీకి మారు పేరు డాక్రా సంఘాలని మరొకసారి తెలియజేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరిగింది. ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ల నగదును అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదీలో పెన్షన్ అందజేస్తోన్న ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతోందని నేతలు ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మార్గదర్శకత్వంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తుంది. జూలై నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కోసం రాష్ట్ర కూటమి ప్రభుత్వం 2711.79 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 62,19,648 మందికి పైగా లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం 7 గంటలకు నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 7, 8వ డివిజన్లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కో క్లస్టర్ ఇన్ఛార్జి కొండస్వామి నాయుడు, యూనిట్ ఇన్ఛార్జి కళ్యాణి సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి 160 మంది లబ్ధిదారులకు మొత్తం 7,81,000 విలువైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు షేక్ రసూల్, బూత్ కన్వీనర్ మల్లికార్జున పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని 24వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నేరుగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి పాలన వల్లే రాష్ట్రంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతర అర్హుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. భారతదేశంలోని 4,000 రూపాయలు సామాజిక పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం గర్వకారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ ఏఎంసీ చైర్మన్ రాజేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వెంచమూరు పట్టణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి పాల్గొని ఎంపీపీ, డిప్యూటీ ఎంపీడీఓ, వీఆర్ఓ, సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులకి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్ గూడ నర్సారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సిద్ధార్థనగర్ ప్రాంతంలో అర్హులైన పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా 1వ తేదీ 100% అర్హులకు అందించడంలో అధికారుల పాత్ర గొప్పదని కొనియాడారు. ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం కూటమి నాయకుల సారథ్యంలో పంపిణీ జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 19వ డివిజన్ గిలకబావి సంఘం దేవరపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పెన్షన్ నగదు అందజేశారు. వారితో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ నగదు అందజేస్తున్నారు కదా అని ఆరా తీశారు. 2 సంవత్సరాల కాలంలో ఇంత మంచి చేసిన కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడాలని ప్రజల్ని ఎమ్మెల్యే కోరారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా సాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గ కూటమి శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా 25వ నెల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పోలినాయుడు చెరువు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో కొత్త ఇల్లు మంజూరు ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి గృహాలు మంజూరు చేయిస్తామని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.
పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలినాయుడు చెరువు గ్రామ అభివృద్ధి కోసం ఇప్పటికే 50 లక్షల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. గ్రామ ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను దశలవారీగా పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామస్తులకి హామీ ఇచ్చారు. జూలై 2న తిరుపతి జిల్లా రైల్వే కోడూరులోని మంగంపేటలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పర్యటించనున్నారు. సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లు, భద్రతా చర్యలను కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బారాయుడులు పరిశీలించారు. సీఎం పర్యటన విజయవంతమయ్యేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు కలెక్టర్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మంగంపేటలో జూలై 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఉపాధి హామీ పేరును మార్పు చేస్తూ వీబీజీ రామ్జీ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొననున్న నేపథ్యంలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు సభా ప్రాంగణంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, యాక్సెస్ కంట్రోల్, క్షుణ్ణమైన తనిఖీలు, సీసీ కెమెరాలు, ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు సమావేశ ప్రాంగణాన్ని పరిశీలించి వీఐపీల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, ప్రజల సౌకర్యాలు, పార్కింగ్, ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లను సమీక్షించి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విధులు నిర్వహిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. నమస్కారం. జూలై 2వ తారీఖున మనకి రైల్వే కోడూరు నియోజకవర్గంలో ముక్కవారిపల్లిలో నేషనల్ లాంచ్ ఆఫ్ వీబీజీ రామ్జీ ప్రోగ్రాం, అంటే ఇది వరకు 2005 నుంచి 2026 వరకు ఉన్నటువంటి ఎంజీఎన్ఆర్ఎస్ని రూపురేఖలు మార్చి కొత్త పథకం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్నే వీబీజీ రామ్జీగా నామకరణం చేశారు. ఆ కార్యక్రమం యొక్క నేషనల్ లాంచ్ జూలై 2వ తారీఖున మనము ముక్కవారిపల్లి నుంచి చేసుకోబోతున్నాం. ఈ ప్రోగ్రాంకి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ స్టేట్ పెమ్మసాని గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మిగతా ప్రజాప్రతినిధులు వీళ్ళందరి సమక్షంలో సుమారుగా 20,000 మంది ఈ కార్యక్రమానికి హాజరవనున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఒక ఫామ్ పాండ్, అదేవిధంగా ఒక మ్యాజిక్ డ్రైన్, ప్లాంటేషన్ అండ్ గడిచిన సంవత్సరాల్లో ఎన్ఆర్జీఎస్లో మన రాష్ట్రం ఎటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ చేసింది, ఇవన్నీ కూడా షోకేస్ చేయబోతున్నాం. అదేవిధంగా మనకి వీబీజీ రామ్జీ సంబంధించి కొంతమంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది సెలెక్ట్ బెనిఫిషరీస్తో కూడా కేంద్ర మంత్రివర్యులు ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా గైడ్ లైన్స్ ఇవన్నీ మిగతావన్నీ కూడా జూలై 2వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు గడిచిన 4 రోజుల నుంచి జిల్లా యంత్రాంగం కూడా చేస్తూ ఉంది. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎట్లా పార్కింగ్ ప్లేసెస్ చేయాలి, భోజన వస్తువులు ఎలా పెట్టించాలి, అదేవిధంగా ట్రాఫిక్ కంట్రోల్ ఎట్లా చేయాలి, ట్రాఫిక్ డైవర్షన్ ఎలా చేయాలి, అదేవిధంగా సీటింగ్ అరేంజ్మెంట్స్ ఎట్లా చేయాలి, డయాస్ అరేంజ్మెంట్స్ ఎలా చేయాలి, ఇలా A to Z అన్నీ కూడా ఏర్పాట్లన్నింటిని కూడా సమీక్ష చేయడం జరిగింది. ఏర్పాట్లు కూడా చాలా ఫుల్ స్పీడ్తో కూడా చేస్తున్నాము. వీఆర్ ఫుల్ కాన్ఫిడెంట్. మంచిగా ప్రోగ్రామ్ అంతా కూడా సక్సెస్ఫుల్గా చేసే విధంగా కూడా జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా కృషి చేస్తుంది. ఇటీవల అనారోగ్యంతో మరణించిన బిరుదవోలు రామిరెడ్డి కుటుంబ సభ్యుల్ని మాజీ మంత్రి అనిల్, ప్రసన్నలు పరామర్శించారు. అధైర్యపడొద్దని, ధైర్యంగా ఉండాలని వారు శ్రీకాంత్ రెడ్డికి చెప్పారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, సూళ్లూరుపేట నియోజకవర్గ పరిశీలకులు బిరుదవోలు శ్రీకాంతరెడ్డి తండ్రి బిరుదవోలు రామిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు, వైసీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులు నలపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి, డాక్టర్ పోలుబైన అనిల్ కుమార్ యాదవ్లు నెల్లూరు మాగుంట లేఅవుట్లోని బిరుదవోలు శ్రీకాంతరెడ్డి గృహానికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ధైర్యంగా ఉండాలని శ్రీకాంతరెడ్డి కుటుంబ సభ్యుల్ని మాజీ మంత్రులు కోరారు. వారి వెంట వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు వీరి చలపతిరావు, కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు, వైసీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఖలీల్ అహ్మద్, వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు, స్థానిక నాయకులు ఉన్నారు.
ఉండవల్లిలో సీఎం చంద్రబాబుని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. P4తో పాటు సర్వేపల్లి నియోజకవర్గంలో ఆయన చేపట్టిన సంక్షేమ పథకాల బుక్లెట్ని సీఎంకు అందజేశారు. అది చూసిన సీఎం ఎక్సలెంట్ సోమిరెడ్డి అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఉండవల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నెల్లూరు జిల్లా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా P4 కార్యక్రమాలతో పాటు సర్వేపల్లిలో చేపట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన బుక్లెట్ను చంద్రబాబు నాయుడికి సోమిరెడ్డి అందజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో P4లో భాగంగా చేపట్టనున్న మరో 2000 సైకిళ్ల పంపిణీ, వాటర్ ప్లాంట్ల ఏర్పాటు, సోలార్ వీధి దీపాలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, హైస్కూళ్లను మోడల్ స్కూళ్లుగా అభివృద్ధి, హాస్పిటల్ నిర్మాణం, ముత్తుకూరు, కృష్ణపట్నం పంచాయతీల దత్తత, కోట్లాది రూపాయలతో ప్రగతి పనులు తదితర కార్యక్రమాలను ముఖ్యమంత్రికి శాసనసభ్యులు వివరించారు. దీంతో సీఎం చంద్రబాబు చాలా బాగా చేసావు చంద్రమోహన్ అంటూ అభినందనలు తెలియజేశారు. P4లో సర్వేపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమంగా తీర్చిదిద్దడంపై సోమిరెడ్డిని ఆయన ప్రశంసించారు. ఇదే ఉత్సాహంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. మనం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం ప్రజలకు తెలియజేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ టీడీపీ నేతలకు సూచించారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గొట్టిగుండాలలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. గ్రామంలోని లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేసి వారితో మాట్లాడారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గొట్టిగుండాల గ్రామంలో వీపీఆర్ ఫౌండేషన్ వాటర్ ప్లాంటును ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బుధవారం ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే ముందుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా పింఛన్లు అందుకున్న లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం వీపీఆర్ అమృతధార నీటి ప్లాంటును మహిళలతో ప్రారంభింపజేసిన ఎమ్మెల్యే నీటి బిందెలను మహిళలకు అందించారు. అనంతరం స్వచ్ఛరథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే స్వయంగా స్వచ్ఛరథం వాహనాన్ని నడిపి అక్కడి వారందర్నీ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2 అభివృద్ధి కార్యక్రమాలకు గ్రామంలో 16 లక్షల రూపాయలు వ్యయం చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా గొట్టిగుండాలలో 16,72,000 రూపాయలు పింఛన్లు కింద పంపిణీ చేయడం జరిగిందన్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 143 పంచాయతీల్లో టీడీపీ నేతలు విధిగా పాల్గొనాలని సూచించారు. త్వరలో కొత్త పింఛన్లు, ఇల్లు ఇవ్వబోతున్నట్లు ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. నెలలో బుధవారాలు జరిగే పార్టీ యూనిట్, మండల, నియోజకవర్గం, పార్లమెంటరీ సమావేశాలకు ఆయా నేతలు హాజరు కావాలని, అక్కడ అన్ని అంశాలు చర్చించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పోలినేని చంద్రబాబు నాయుడు, టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనూష, టీడీపీ మాజీ మండల కన్వీనర్ బొట్లగుంట హరిబాబు, సీనియర్ నాయకులు యారవ కృష్ణయ్య, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మామిళ్లపల్లి ఓంకార్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. కొట్టగుండాల పంచాయతీలో ఈ రోజున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఒకటి, తర్వాత స్వచ్ఛాంధ్ర రథం ఒక ట్రాక్ రోడ్ ఓపెన్ చేసుకున్నాం. అలాగే విపిఆర్ గారి ఫౌండేషన్ నుంచి ఒక వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసుకున్నాం. కేవలం ఈరోజు ఒక్కరోజే దాదాపు 16 లక్షల రూపాయలు ఈ పంచాయతీకి మనం ఖర్చు పెట్టడం జరిగింది. కొండాపురం మండలంలో ఈ రోజున మనం 5,241 మందికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఒక్క మండలంలోనే 2,32,75,000 ఈ ఒక్క మండలంలోనే మనం ఈ రోజున పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న 143 పంచాయతీ నాయకులకి నేను విజ్ఞప్తి చేసేది, 143 పంచాయతీల్లో కూడా నాయకులందరూ కూడా పెన్షన్ కార్యక్రమం దయచేసి ఎవరు మిస్ చేయమాకండి. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని డోన్ డీఎస్పీ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా డోన్లో క్రికెట్ టోర్నమెంట్ని డీఎస్పీ ప్రారంభించారు. యువత కోసం ఇలాంటి మంచి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకుల్ని కొనియాడారు డీఎస్పీ శ్రీనివాసులు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని మిర్చి డాబా వెనుక ఉన్న క్రికెట్ మైదానంలో దొరపల్లి గ్రామానికి చెందిన దివంగత రాచుట్టి నాగమ్మ జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంటును జమ్మన్న ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డోన్ డీఎస్పీ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి టోర్నమెంటును ప్రారంభించారు. అనంతరం స్వయంగా బ్యాట్ పట్టి కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ బేడ బుడగజంగాల నడిపి జమ్మన్న దొరపల్లె గ్రామ పెద్ద మనుషులు యువతతో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇటువంటి క్రికెట్ టోర్నమెంటును నిర్వహించడం అభినందనీయమన్నారు. నేటి యువత మొబైల్ ఫోన్లకు పరిమితం కాకుండా క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాచుట్టి ఎల్లప్ప, బుజ్జి, ఫోనపు బడి, ఎల్లయ్య, కదిరప్ప, నాగిశెట్టి, సుంకన్న తదితర క్రీడాకారులు, గ్రామ పెద్దలు, యువతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమం పెట్టారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో యువత అంతా కూడా చెడుదో పడుతుంది, మొబైల్ ఫోన్లకు అలవాటు పడి. అలా కాకుండా వినూత్నంగా ఆలోచించి ఒక టోర్నమెంట్ అనేది పిల్లలకంతా, జంగాల కులానికి సంబంధించిన పిల్లలందరికీ ఒక టోర్నమెంట్, క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. చాలా చాలా మంచి ఇది ప్రోగ్రామ్. దీనికి అందరూ సహకరించాలి. పిల్లలందరూ కూడా బాగా గేమ్స్ ఆడాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పిల్లలు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి గ్రౌండ్ అలవాటు లేక. పిల్లలందరూ కూడా గేమ్స్ ఆడండి, చెడు అలవాట్లకు దూరంగా ఉండండి, బాగా చదువుకోండి, మంచి ఉద్యోగాలు చేయండి. మీకు, మీ కులానికి, మీ పెద్ద మనుషులకు మంచి పేరు తీసుకురండి. థ్యాంక్ యూ. పాఠశాలల డ్రైవర్లు ఖచ్చితంగా ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు సూచించారు. పాఠశాల విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పలు స్కూల్ బస్సులను ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేశారు. పాఠశాల విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఆత్మకూరులో స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం రాములు పాఠశాల బస్సులను తనిఖీ చేసి భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆత్మకూరులోని ఎస్ఆర్జేడీ కళాశాల బస్సులను తనిఖీ చేసి అధికారులు వాహనాలకు సంబంధించిన అనుమతులు, అవసరమైన పత్రాలు, ఫిట్నెస్, భద్రతా ప్రమాణాలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఎమర్జెన్సీ హ్యామర్, స్ప్రే సిస్టమ్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని నిబంధనల ప్రకారం ఉన్న వాహనాలు సక్రమంగా ఉన్నాయని, లోపాలు ఉన్న వాహనాలకు నోటీసులు జారీ చేసి నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే డ్రైవర్లు, యాజమాన్యాలు, అటెండర్లు విద్యార్థుల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాములు సూచించారు. అందిన ఫిర్యాదులపై విచారణ జరిపి సంబంధిత డ్రైవర్లు, వాహన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎం రాములు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆత్మకూరు. ఈరోజు మా యొక్క టీసీ గారి ఆదేశాల అనుసారము, అట్లాగనే మా ఆర్జేటీసీ గారి ఆదేశాల అనుసారము, అట్లాగే మా యొక్క డిటీసీ గారి ఆదేశాల అనుసారము ప్రతిరోజు నిత్యం స్కూల్ బస్సులు తనిఖీ చేయమని, వాటికి ఉండే నామ్స్, ఏఎస్ నామ్స్ ప్రకారము ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేనిచో వాళ్ళకు నోటీస్ ఇవ్వమని తెలియపరిచినాడు. అందులో భాగంగా ఈరోజు యొక్క ఎస్ఆర్జేడి కాలేజీ బండి తనిఖీ చేయడం జరిగింది. ఇందులో ఉండాల్సిన నామ్స్ అన్నీ ఉన్నాయి. అట్లాగనే హ్యామర్స్ ఉన్నాయి. అట్లాగనే ఇంజన్కి సప్రెషన్ సిస్టమ్, ఎఫ్ఏడి అంటారు, ఎఫ్ఏడి సిస్టమ్ ఉంది. అట్లాగనే ప్యాసింజర్కి కాంపోనెంట్ స్ప్రే సిస్టము అవి కూడా కలిగి ఉన్నాయి. ముఖ్యంగా మేము డ్రైవర్లకు కానీ, ఓనర్లకు కానీ, అట్లాగనే ఆ యొక్క అటెండర్ కానీ, మరియు పిల్లల యొక్క తల్లిదండ్రులు కానీ తెలియపరచదేమనగా ఆ యొక్క డ్రైవరు యొక్క విధులు ఎలా ఉన్నాయి, డ్రైవింగ్ బాగా చేస్తున్నాడా, లేదంటే ఎలాంటి మత్తు పానీయాలు ఏమైనా సేవించి డ్రైవ్ చేస్తున్నాడా, లేకపోతే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడని ఈ యొక్క తల్లిదండ్రులకు ముఖ్యంగా మేము చెప్పేది మీరే భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ విజయవంతంగా 5 స్వర్ణిమ సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామస్తులకు వైద్య నిపుణులు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ స్థాపించి 5 స్వర్ణిమ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సహకార వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇందుకూరుపేటలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు
ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు, రైతులకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించాలనే సంకల్పంతో కాసా ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని, ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో నిపుణులైన వైద్య బృందం పాల్గొని రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేస్తారని, మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, రైతులు తరలివచ్చి వైద్య సేవలు పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ అగ్రికల్చర్ సొసైటీ చైర్మన్ గండవరపు అమర్నాథ్ రెడ్డి, త్రిసఖ్య సభ్యులు పెనుబల్లి కృష్ణ చైతన్య, సుదలకుంట ప్రేమలత, కాసా ప్రతినిధులు, వైద్యులు, స్థానిక నాయకులు, సొసైటీ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ స్థాపించి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన కోవూరు నియోజకవర్గం ఎద్దుగురిపేట కోఆపరేటివ్ సొసైటీలో ఈ వారోత్సవాల్లో భాగంగా ఇవాళ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి మన మండలం నుంచి చాలామంది వచ్చి వైద్య శిబిరంలో విరివిగా పాల్గొనడం జరిగింది. ఇట్లా ఈ వారోత్సవాల్లో ఇట్లాంటి పేదలకి, రైతులకి అవసరమయ్యే ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం నిజంగా చాలా సంతోషకరం. ఇలాగే ఈ కోఆపరేటివ్ సొసైటీలు మున్ముందు కూడా మన రైతులందరికీ అండగా ఉంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జూలై 6న నెల్లూరు కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని జిల్లా కార్యదర్శి వెన్ను నరేంద్ర అన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అయినా విద్యారంగ సమస్యలను పట్టించుకోపోవడం దారుణమని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెన్ను నరేంద్ర అన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నష్టం చేకూర్చే ఎఫ్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేయాలని కోరారు. విద్యారంగ సమస్యలపై పరిష్కారం కోరుతూ జూలై 6న నెల్లూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేపడుతున్నామని చెప్పారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా సిపిఎం కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు టి త్రివిక్రమ్, జిల్లా నాయకులు యశ్వంత్ పాల్గొన్నారు. నరేంద్ర, ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏదైతే జూలై 6వ తేదీన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద జూలై 6వ తేదీన ఈ యొక్క విద్యారంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని పరిష్కారం కోరుతూ ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం చేపడతా ఉంది ఈరోజు ఎస్ఎఫ్ఐ. అయితే 54 రూపాయలతో పౌష్టికాహారం ఏ విధంగా వస్తుంది? ఈరోజు ఎస్ఎఫ్ఐ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది. ఏదైతే పెరిగిన ధరలకు అనుగుణంగా 3000 రూపాయలు మెస్ ఛార్జీలను పెంచి సంక్షేమ హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థులకి మేలు చేకూర్చాలి అని చెప్పి ఎస్ఎఫ్ఐ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లతో జూలై 6వ తేదీన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని ఈరోజు నెల్లూరు జిల్లా కమిటీ కూడా చేపట్టనుంది. ఏదైతే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి మిత్రులంతా మన యొక్క సమస్యల్ని పరిష్కరించుకునేదానికి పెద్ద ఎత్తున 6వ తేదీ జరగబోయేటువంటి కలెక్టరేట్ కార్యక్రమానికి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో విఆర్సి సెంటర్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా ఉండనుంది. దీంట్లో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి విద్యార్థి హక్కుల్ని కాపాడుకునేందుకు, విద్యార్థి సమస్యల్ని పరిష్కరించేందుకు ఈరోజు విద్యార్థులు కదిలి రావాలని చెప్పి ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ పిలుపునిస్తా ఉంది. 2 లారీలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్న సంఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. అన్నా కాపాడండి, మంటలార్పండి, నాకు పిల్లలున్నారన్నా అంటూ పెట్టిన ఆర్తనాదాలు అక్కడున్న వారిని కలచివేశాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం NH-16 జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున అత్యంత విషాదకర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రత్తిపాడు మండల పరిధిలోని తుమ్మలపాలెం పంచాయతీ లిమిట్స్
బోయపాలెం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 2 లారీలు ఎదురెదురుగా ఢీకొని ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 4 ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. స్థానికులు, వాహనదారుల కథనం ప్రకారం చిలకలూరుపేట నుండి గుంటూరు వైపు ఓ లారీ వెళ్తోంది. ఈ క్రమంలో బోయపాలెం వద్ద రోడ్డు మధ్యలో డీజిల్ అయిపోయి ప్రమాదకరంగా ఆగి ఉన్న లారీని గమనించిన డ్రైవర్ దానిని తప్పించబోయాడు. సదరు ఆగి ఉన్న లారీ నిర్వాహకులు ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడంతో వేగంగా వస్తున్న లారీ ఒక్కసారిగా డివైడర్ను బలంగా ఢీకొట్టి అవతలి రోడ్డుపై దూసుకెళ్లింది. అదే సమయంలో గుంటూరు వైపు నుండి చిలకలూరుపేట వైపు వెళ్తున్న మరో లారీని ఈ లారీ ఎదురెదురుగా ఢీకొట్టింది. తీవ్రమైన ఘర్షణ కారణంగా 2 వాహనాల్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన ఒక డ్రైవర్ "అన్నా కాపాడండి, మంటలు ఆర్పండి, నాకు పిల్లలున్నారు అన్నా" అంటూ పెట్టిన ఆర్తనాదాలు అక్కడున్న వారిని కలిచివేశాయి. స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ఏమీ చేయలేకపోయారు. ఫైర్ ఇంజన్, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడంలో ఆలస్యం కావడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. క్యాబిన్లో ఉన్నవారు సజీవ దహనమయ్యారని స్థానిక వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మొత్తం 4 మృతి చెందినట్లు తెలుస్తోంది. జాతీయ రహదారిపై 2 లారీలు తగలబడిపోవడంతో హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వాహనాలను సర్వీస్ రోడ్డు గుండా మళ్లించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పున్నపువారిపాలెంలో పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, లబ్ధిదారులకి పెన్షన్ అందజేత, వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజం. సీఎం చంద్రబాబుని కలిసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి, P4 పథకం చాలా బాగా చేశావని ప్రశంస. ప్రతిపాడులో ఘోర రోడ్డు ప్రమాదం, 2 లారీలు ఢీ, 4 సజీవ దహనం. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ, లబ్ధిదారులకి అందజేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.